నమస్తే వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం కాబోతోందా? కేసీఆర్ కు గవర్నర్ పదవి ఇస్తారంట, కేటీఆర్ ను కేంద్ర మంత్రిని చేస్తారంట. ఇక హరీష్ రావుకి అయితే ప్రతిపక్ష నేత పదవి దక్కబోతుందంటూ సీఎం రేవంత్ రెడ్డి కామెంట్లు చేయడం దేనికి నిదర్శనం? ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు కౌంటర్ గా కేంద్ర మంత్రి బండి కూడా తన గలం గట్టిగానే వినిపించారు. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ, అలాగే కవితకు రాజ్యసభ సీట్ ఇస్తారని చెప్పుకొచ్చారు. కీలక బాధ్యతల్లో ఉన్న నేతలు ఇలా మాట్లాడడానికి కారణాలేంటి? వాస్తవంలో ఏం జరగబోతోంది? బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతోందా? అందుకు సంబంధించి అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయా అంటే అవునని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ కేసులో చిక్కి జైలులో ఉండడం, రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోవడం, వరుస కేసులు, ఇలా అనేక రాజకీయ పరిణామాలతో గత కొంతకాలంగా కమలంలో కారు పార్టీ విలీనమవుతుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బయట జరిగే ప్రచారం నిజమే అని నమ్మేలా బీఆర్ఎస్ అగ్రనేతల వైఖరి కూడా ఉందన్న మాట వినిపిస్తోంది. ఇప్పటికే కవితతో సమావేశమయ్యేందుకు పలుమార్లు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఆ సమయంలోనే 2-3 రోజుల పాటు హస్తినలోనే ఉన్నారు. ఎందుకని మీడియా అడిగినా, విపక్షాలు ప్రశ్నించినా ఎమ్మెల్యేల అనర్హత కేసుపై చర్చించేందుకు వచ్చామని చెబుతున్నారు. ఇక్కడే మరో మాట వినిపిస్తోంది. సుప్రీంకోర్టు లాయర్లతో చర్చించాలంటే 3-4 రోజులు అవసరమా అనే ప్రశ్న తలెత్తుతోంది. పైగా వారి షెడ్యూల్ ఏంటన్నది బయటకు చెప్పడం లేదు. ఫలితంగా తెరచాటుగా కమలం అగ్రనేతలతో మంతనాలు సాగుతున్నాయన్న ఆరోపణలు చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్ గా మాట్లాడారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. ఇలా జరుగుతున్న ప్రచారాన్ని కేటీఆర్ అప్పుడప్పుడు ఖండిస్తున్నారే కానీ పూర్తిగా కాదనడం లేదన్నారు. బీజేపీలో గులాబీ పార్టీ విలీనం చేసే అంశంలో బేరసారాలు సాగుతున్నాయన్నారు ముఖ్యమంత్రి. డీల్లో భాగంగా కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పోస్ట్, హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా ఇస్తారని అన్నారు. అన్నింటికంటే మొదటగా రాజ్యసభ సభ్యులు కమలం పార్టీ చెంతకు చేరతారని, వారి చేరిక తర్వాత కవితకు బెయిల్ అని ముఖ్యమంత్రి ముక్తాయించారు. ఇదే ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి ఈ తరహా కామెంట్లు కొత్తేం కాదు, గతంలోనూ వినిపించినవే. ఎన్నికల ప్రచారం సందర్భంగా పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ రెడ్డి బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ విమర్శలు గుప్పించారు. మొన్నటికి మొన్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తమ ఓట్లు దఖలు పడేలా గులాబీ పార్టీ చీఫ్ మంత్రాంగం నడిపారని, అందుకే గతంలో కంటే ఎక్కువ ఎంపీ సీట్లు కమలానికి తెలంగాణ గడ్డపై దక్కాయని ఆరోపించారు. మరిక్కడే ఒక అంశం అందరినీ ఆలోచించేలా చేస్తోంది. సీఎం రేవంత్ ఎందుకు ఇప్పుడు ఈ స్థాయిలో హస్తిన వేదికగా మాట్లాడారన్న దానిపైనే పెద్ద చర్చ సాగుతోంది. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. వాటిలో కొన్నింటిని గమనిస్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో పోటీ ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నడిచింది. హస్తం పార్టీ విజయం సాధించింది. ఈ క్రమంలోనే గులాబీ నేతల కామెంట్లు రేవంత్లో పట్టుదలను పెంచాయి. ఫలితంగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలు కావడం, బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల వలసలు అన్నీ చకచకా జరుగుతున్నాయి. గతంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేసేందుకు గట్టిగా ప్రయత్నించి చాలా వరకు సఫలమయ్యారు బీఆర్ఎస్ బాస్ కేసీఆర్. ఇప్పుడు అదే పని తాను చేయడం ద్వారా దెబ్బకు దెబ్బ తీయడం వీలవుతుందన్నది ముఖ్యమంత్రి భావనగా కనిపిస్తోందన్న టాక్ నెలకొంది. పైగా బీఆర్ఎస్ కాస్త బీజేపీలో విలీనమవుతుందన్న అంశం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఆ తర్వాత ఏవి వచ్చినా బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనన్న భావన ప్రజల్లో కలుగుతుంది. అది కాస్త దీర్ఘకాలంలో కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడుతుందని సీఎం రేవంత్ భావనగా కనిపిస్తోందన్న చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఇదే సమయంలో సీఎం వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు బీజేపీ నేతలు. బీఆర్ఎస్ విలీనమయ్యేది బీజేపీలో కాదని కాంగ్రెస్లోనంటూ చెప్పుకొచ్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఇందులో భాగంగా కేసీఆర్ కు ఏఐసీసీ పదవి, కేటీఆర్ కు పీసీసీ చీఫ్ పోస్ట్, కవితకు రాజ్యసభ సీటు ఇస్తారని చెప్పుకొచ్చారు. నిజానికి కమలనాథులు సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కొత్తేం కాదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ ప్రచారం చేశారు. ఆ తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే తంతు. ఉద్యమం చేసిన వ్యక్తి,
బట్ హరీష్ రావు మంచి పొలిటీషియన్. హరీష్ రావు వచ్చినా కూడా మళ్ళీ రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల పోటీ చేయాల్సిందే. కాబట్టి హరీష్ రావు పోటీ చేస్తాడు, మంచి మనకు ప్రజాభిమానం ఉంది కాబట్టి ఈజీగా నిలుపుకోగలుగుతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏముంది చెప్పరాదు, బీఆర్ఎస్ పార్టీ చెప్పరాదు. 8 పార్లమెంట్ స్థానాలు మేము గెలిచాం, వాళ్ళు 0. ఇట్లా పట్టుకొని కూర్చున్నాడే ఎవరు పెద్ద మనిషి. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హరీష్ రావు బీజేపీ వెళ్తున్నారంటే పీడాతం అయితే మీరే బాధ్యత. చాలా మంది కూడా భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి చాలా మందికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉంది. ఇలా బీజేపీలో విలీనం చేస్తారని చెప్పి ప్రచారం జరిగేది దేనికోసం జరుగుతున్నది? వాళ్ళ పార్టీ శాసనసభ్యులందరూ కూడా మనం బీఆర్ఎస్ లో పోదాం, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం, ఈ తెలంగాణ రాష్ట్రానికి నిధులకు తీసుకొద్దాం, కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు వ్యతిరేకత ఉన్నది అని చాలా మంది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళు చూస్తున్నారు. ఇలా కాంగ్రెస్ బీజేపీ నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకునే క్రమంలో బీఆర్ఎస్ పేరును ఉపయోగిస్తున్నారన్న ప్రచారం నడుస్తోంది. చివరకు ప్రజలు ఎవరి ప్రచారం నమ్మితే అవతలి పార్టీకి ప్రయోజనం చేకూరుతుందన్నది ఈ 2 పార్టీల వ్యూహంగా కనిపిస్తోందన్న మాట వినిపిస్తోంది. ఇలా 2 పార్టీల మధ్య తమ పేరును ఉపయోగిస్తుంటే గులాబీ పార్టీ నేతలు ఎందుకు పెద్దగా స్పందించడం లేదంటే కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లుగా బీఆర్ఎస్ ఈ అంశంలో పెద్దగా స్పందించకపోవడానికి అనేక కారణాలున్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.